రవీంద్రనాథ్ గారు చాలా సందర్భాల్లో భార్య విడాకుల సమయంలో భర్త ఆస్తిలో నాకు 50% కావాలి అని అడుగుతూ ఉంటుంది. మరి ఇది చట్టబద్ధమా అండి? చెరకు మిషన్‌లో పిప్పిలి చేసినట్టుగా మగాడిని రాచి రంపాన పెట్టే మహిళా మనులు చాలామంది ఉన్నారండి. ఎక్కడ ఏ చట్టంలో కూడా స్పష్టంగా ఇంత ఇవ్వాలి, 50% ప్రాపర్టీలు ఇవ్వాలని చెప్పి ఎక్కడా లేదు. ఉదాహరణకి మనం వారసత్వపు ఆస్తిని తీసుకున్నట్లయితే, వారసత్వపు ఆస్తిలో ఇంటి కోడలికి ఎటువంటి హక్కు లేదు. రూల్డ్ ఔట్. అసలు క్వెషనే లేదు. రెండవది, ఒకవేళ తనే కష్టపడి సంపాదించుకున్న ఆస్తిలో కూడా భార్య యొక్క పార్ట్ భార్యే తప్పించి ఆ ప్రాపర్టీలో 50% ఇవ్వమని చెప్పి ఏ చట్టం కూడా చెప్పలేదు. హిందూ మ్యారేజ్ కాబట్టి, ముస్లిం యాక్ట్ అయినప్పుడు కూడా, క్రిస్టియన్స్ యాక్ట్ అయినప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ దీన్ని అడ్డంగా పెట్టుకొని రాచి రంపాన పెడుతున్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్, 498 ఇట్లాంటి అంటే రెసిడెన్షియల్ రైట్స్ ఇలాంటి అడ్డం పెట్టుకొని ఇవ్వకపోతే అతన్ని కోర్టుల చుట్టూ రాత్రి పగలు సుమారుగా సంవత్సరాల తరబడి రాచి రంపాన పెడుతున్నారు. కానీ ఎక్కడ కూడా 50% ఇవ్వాలని చెప్పి ఏ చట్టంలో కానీ, ఏ సెక్షన్స్లో కానీ, భారతీయ చట్ట న్యాయ సంహితలో ఎక్కడ కూడా ఇటువంటి క్లాజ్ ఎక్కడ లేదు. కానీ చాలా చోట్ల జరుగుతుంది అన్యాయం, అక్రమం. 100% గుర్తుపెట్టుకోండి. ఇలా అడగడం కరెక్ట్ అనేది కాదు రోహన్ గారు. ఇలా 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 అడగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన్ని ఒక ఏటీఎం మిషన్లా చూస్తున్నారు. ఆయన్ని ఒక డబ్బులు ఇచ్చే యంత్రంగానే చూస్తున్నారు తప్ప ఒక భర్తగా ఎక్కడ ఎథికల్ వాల్యూస్ ఏమి లేదు. చిన్నపాటి చిన్న గొడవలు వచ్చినా, చిన్న తగాదాలు వచ్చినా ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం, ఒక 498 పెట్టడం, ఒక మెయింటెనెన్స్ వేయడం, డివిస్ వేయడం, గృహహింస. దయచేసి మహిళా మనులకి మీరు హక్కుల గురించి మాట్లాడుతుంటారు కాబట్టి మీ హక్కుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యకి 50% ఇవ్వాలని చెప్పి ఏ చట్టం ఎక్కడ చెప్పలేదు రోహన్ గారు.